క్రైస్తవులు క్రికెట్ ఆడితే లేదా చూస్తే తప్పేమిటి? బైబిల్ ఏం చెబుతుంది? ప్రభువునందు నాకత్యంత ప్రియ సహోదరి సహోదరులారా, మన రక్షకుడు మన దేవుడైన యేసుక్రీస్తు పేరట మీకందరికీ వందనాలు. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి బైబిల్ ఏం చెబుతుందో చూద్దాం. క్రైస్తవులు క్రికెట్ ఆడటం లేదా చూడటం సరైనదేనా? క్రికెట్ ఆట 16వ శతాబ్దంలో ఇంగ్లాండ్లో ప్రారంభమైంది. నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఈ ఆటను ఆడుతున్నారు, చూస్తున్నారు. కానీ ఈ ఆట మన సమయాన్ని, ధనాన్ని, ఆత్మీయ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తోందో బైబిల్ స్పష్టంగా హెచ్చరిస్తుంది. మనకు దేవుడిచ్చిన సమయం అత్యంత విలువైనది. దానిని వృధా చేయకూడదు. కొందరు చర్చికి రాకుండా మరికొందరు ప్రార్థన సమయంలో కూడా మొబైల్లో క్రికెట్ చూడటం, స్కోర్ చూడటం చూస్తున్నారు. ప్రభువునందు ఆనందించాల్సిన చోట లోకంలో ఆనందిస్తున్నారు. కాని వాక్యము ఈ విధంగా చెబుతుంది, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి. ఫిలిప్పీ 4:4. ఆలోచించండి, లోకాచారమైన ఈ వినోదం మనల్ని ఆత్మీయంగా ఎలా గ్రుడ్డివారిని చేస్తోందో మనం నిజంగా గమనిస్తున్నామా? ఇది ఒక ప్రమాదకరమైన, నిశ్శబ్దమైన ఆత్మీయ ఉచ్చు. ఈ రోజుల్లో క్రికెట్ మ్యాచుల కోసం గంటల తరబడి సమయం వృధా అవుతోంది. ప్రతి సంవత్సరం ఐపీఎల్ మ్యాచులు పిల్లల పరీక్షల సమయంలో జరిపి వారి దృష్టి పుస్తకాల వైపు కాకుండా క్రికెట్ స్కోరు వైపు మళ్లించడం జరుగుతోంది. ఆలోచించండి, మనమెంత నష్టపోతున్నామో. వాక్యం ఇలా చెబుతుంది, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసికొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఎఫెసీ 5:15-16. ఎంతోమంది యువకులు సమయం వృధా చేసి చదువు పాడు చేసుకుంటున్నారు, ఉద్యోగాలు కోల్పోతున్నారు. సిగ్గుపడు క్రైస్తవుడా, ఆలోచించు క్రైస్తవుడా. ఎవరో టైంపాస్ కోసం క్రికెట్ కనిపెడితే మనం మాత్రం సమయాన్ని వృధా చేసుకుంటున్నాము. ఇది కేవలం అలవాటు కాదు, మనకివ్వబడిన దైవిక ఉద్దేశాన్ని దొంగిలించడం. కాని వాస్తవం చూడండి, బెట్టింగ్ వంటి పాపాల్లో యువత పడుతుంది. ధనాపేక్ష వల్ల ఎంతోమంది విశ్వాసం నుండి తొలగిపోయి అప్పులు, ఆత్మహత్యలు, బాధల్లో మునిగిపోతున్నారు. వాక్యం ఈ విధంగా చెబుతుంది, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. 1 తిమోతికి 6:10. చియర్ గర్ల్స్. అనావశ్యర దృశ్యాలు మన దృష్టిని తక్కుదారి పట్టిస్తున్నాయి. సిగ్గుపడు క్రైస్తవుడా. బైబుల్లో దావీదు ఈ విధంగా ప్రార్థన చేశాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము, నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. కీర్తనలు 119:37. సిగ్గుపడు క్రైస్తవుడా. ఒక అమాయకపు ఆట ముసుగులో ఇంతటి నైతిక పతనం దాగి ఉందన్నది కాదనిలేని వాస్తవం. ప్రస్తుతం నామకర్థ సేవకులు కొంతమంది క్రికెట్ ఆడటం వ్యాయామమని, చూడటం తప్పు కాదు అని బోధిస్తున్నారు. వారు విశ్వాసులకు మాదిరిగా ఉండాల్సినవారు, తామే వారిని చెడగొడుతున్నారు. ఇంకొంతమంది నామకర్థ పాస్టర్లు క్రికెట్ మ్యాచ్ ఉంటే సంఘ క్రమాన్ని కూడా మార్చి ప్రభువు మీద కాకుండా క్రికెట్ మీద దృష్టి పెట్టిస్తున్నారు. క్రైస్తవుడు లోకానికి వేరుగా ఉండాలి. వాక్యం ఈ విధంగా చెబుతుంది, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనున్నట్లు మీ మనస్సు మారి రూపాంతరము పొందుడి. రోమా 12:2. లోకాన్ని ప్రేమించేవానిలో తండ్రి ప్రేమ ఉండదు. 1 యోహాను 2:15. ఎంతోమంది యువకులు చర్చికి వచ్చి మొబైల్లో క్రికెట్ చూస్తూ ఆనందిస్తున్నారు. పవిత్ర మందిరంలో ఉండి కూడా మనస్సు లోకంలోనే ఉంటోంది. నాయకులే లోకపు వినోదాలకు తలవంచినప్పుడు మందిరం ఆత్మీయంగా బలహీనపడిపోతుంది. మనం భారతీయులుగా మన జట్టు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకోవచ్చు. అంతేకాని క్రికెట్ని దేవుని కంటే ఎక్కువ ప్రేమించకూడదు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. లోకాన్ని ప్రేమించేవానిలో తండ్రి ప్రేమ ఉండదు. అతడు పరలోకం రావడం అసాధ్యం. చివరగా నా ప్రియ క్రైస్తవులారా, దేవుని వాక్యానుసరంగా పరిశుద్ధంగా జీవించండి. లోక ఆకర్షణలకు లోబడగా మన సంపూర్ణమైన విధేయత కేవలం మన ప్రభువుకే చెందాలి. దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి మనుష్యులను సంతోషపెట్టి దుర్బోధలను వినకండి. సత్యమును ఉన్నది ఉన్నట్లు చెప్పకుండా ఎలా ఉన్నా పర్వాలేదు అని లోకాన్ని అనుసరించే బోధకులకు దేవుడు కఠినమైన తీర్పు ఇస్తాడు. జాగ్రత్త. లోకపు అలజడిని పూర్తిగా వదిలి దేవుని వాక్యంలో స్థిరపడండి. మన ప్రభువు మిమ్ములను సత్యములో స్థిరపరచునుగా. ఆమేన్.